ఉన్న ఆరోగ్యం పోయినప్పుడు, చచ్చిపోతామేమన్న భయం పుట్టినప్పుడు, నీకు ఇష్టమైన వాళ్ళు నీకు మరణ పడక మీద వాళ్ళు ఉన్నప్పుడు, డబ్బు అయినప్పుడు ఖచ్చితంగా విశ్వాసం అనేది సనగిలిపోతుంది. హల్లెలూయా. కానీ ఎలా మరి దీన్ని ఏ విధంగా కాపాడుకోవాలంటున్నాడు? దీనికి జవాబు ఈ పరిస్థితిని గుండా వెళ్లి వచ్చిన పేతురే దీనికి జవాబు చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం ఏమంటున్నాడు? ఇక్కడ 8-9 వచనాలు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడే, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మినుగుదునా అని వెదుగుచూ తిరుగులాడుచున్నాడు. లోకమందున మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించు. హల్లెలూయా. నీ జీవితంలో ఈ రోజు ఎటువంటి కష్టం ఉందో నాకు తెలియదు. నీ జీవితంలో అప్పులు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, కన్నీళ్లు, కష్టాలు, ఒంటరితనము, డిప్రెషన్, అవునా, మానసిక కుంగిబాటు, లేదా ఎంత వదిలేద్దామన్నా వదిలిపెట్టలేని ఒక పాపపు దురలవాటు, లేదా నీ కుటుంబంలోనే సమస్యలు, గొడవలు, నీ రక్త సంబంధికుల దగ్గరే, నీ బంధువుల దగ్గరే అవమానాలు, ఏదో ప్రయోగం చేయకపోతే విఫలమైపోయిన ప్రయోగాలు, దానివల్ల అప్పులు, నీ డబ్బు, నీ ఇంట్లో వాళ్ళ డబ్బు పోగొట్టడాలు, ఇటువంటి దారుణమైన పరిస్థితులు నీ జీవితంలో ఏమున్నాయో నాకు తెలియదు. కానీ ఈ సమయంలో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు ఏం చేయాలంట? విశ్వాసమందు నువ్వు స్థిరునివై దుష్టుని ఎదిరించాలి. ఎలా ఎదిరించగలవు? చూడు, ఖచ్చితంగా ఏ విధంగానైతే ఎండాకాలం తర్వాత ఖచ్చితంగా ఏమొస్తుంది? వానకాలం వస్తుంది. అవునా? ఎండిన బీడు భూమి మీద దేవుడు ఖచ్చితంగా వానను కుమ్మరిస్తాడు. అలాగే నీ పరిస్థితిని దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. నీ రోగాలు, నీ బాధలు, నీ అప్పులు, నీ ఒంటరితనము, నీ ఓటమి అన్నీ పోతాయి, ఖచ్చితంగా పోతాయి. యేసుక్రీస్తు అనే దేవుడు నేను విడిచిపెట్టాడు. హల్లెలూయా. కనుక ఈ రోజు నీ జీవితంలో ఉన్న దాన్ని బట్టి నువ్వు విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. రేపు రాబోతున్న 7 ఆశీర్వాదం మీద నువ్వు ఆశ పెట్టుకొని నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా. దుష్టుడు అదే పనిగా నీ తలంపుల ద్వారా, అదే పనిగా నీ చుట్టూ మనుషుల యొక్క మాటల ద్వారా, నాకు ఒకసారి అప్పులు అయిపోయినప్పుడు నేను ఏదో వ్యాపార ప్రయోగం చేయబోతే నాకు 2.5 కోట్లు అప్పయింది. అది మొదట 1.5 కోటి దగ్గరే ఉండేది. కానీ ఆ 1.5 కోటి తీసేద్దామన్న తాపత్రయంలో నేను ఇంకో 2-3 చేస్తే మరో 1 కోటి రూపాయలు ఆడైపోయి మొత్తం 2.5 కోట్ల అప్పాడైపోయాను. ఆ టైంలో మా ఆఫీస్ వాళ్ళు నన్ను ఒక అఫీషియల్ విజిట్ మీద నన్ను బయట దేశాన్ని పంపిస్తే మా బంధువులు అక్కడికి ఫోన్ చేసి అంటారు, నిజమేనా నువ్వు అప్పులు చేసి పారిపోయావంట కదా అని అడిగారు. ఇంత భయంకరం. హల్లెలూయా. ఈ అప్పులు అయిపోయినాయి కదా, నీ జీవితంలో యేసుప్రభు ఉన్నాడు. ఇడ్లీ బండి దగ్గర ప్లేట్లు కడిగే నిన్ను ఈ రోజు దేవుడు ఇంత స్థాయికి తీసుకొచ్చాడు. అదే దేవుడు నీ అప్పుల నుండి కూడా బయటపడేస్తాడని చెప్పేసి ఒక్కరు అనలేదు. హల్లెలూయా. ఒక్కరు అనలేదు. కానీ ఆ టైంలో దేవుని వాక్యం నాతో మాట్లాడినప్పుడు నేను రాబోయే పరిస్థితిని బట్టి నేను నిరీక్షణ నాలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించాడు. ప్రియమైన స్నేహితుల, సహోదరుడా, ఈ రోజు నీతో యేసు ప్రభు ప్రతినిధిగా చెప్తున్నాను, ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు తిరిగి ఆశీర్వాదాన్ని, ఖచ్చితంగా దేవుడు తిరిగి అభివృద్ధిని ఇస్తాడు. రాబోయే మేళ్ల మీద, రాబోయే ఘనత మీద ఆశ పెట్టుకొని నువ్వు విశ్వాసాన్ని కాపాడుకో. దీన్ని దుష్టుడు దొంగిలించకుండా జాగ్రత్త పడు. హల్లెలూయా. ప్రభు నిన్ను కాపాడుగాక.